బాల్యానికి భరోసా ప్రపంచ వ్యతిరేక బాల కార్మికుల దినోత్సవం సందర్భంగా ధాత్రి ఫౌండేషన్ బాలబాలికల చేత పని వద్దు బడి ముద్దు నినాదంతో బాలబాలికలతో ప్రమాణం చేయించడం జరిగింది. మధురవాడలో అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో విశాలాక్షి మాట్లాడుతూ నేడు ప్రపంచంలో ఎదుర్కొంటున్న అనేక సాంఘిక సమస్యల్లో అతి ప్రధానమైనది బాల కార్మిక సమస్య. ప్రతి బాల్యం బడికి పోకుండా పనికి వెళ్ళినప్పుడు ఎక్కడైతే పనికి పెట్టుకుంటున్నారు యాజమాన్యం పైన కఠినమైన శిక్షలు పని చేయాలని ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు మరియు ఎక్కువగా అవగాహన కల్పించాలని కోరారు. సెక్రటరీ శ్రీనివాసమూర్తి గారు మాట్లాడుతూ విలువైన బాల్యానికి పనిముట్లు కాదు పుస్తకాలు చేరాలి, విజ్ఞానం పెంపొందించాలి, బాల్యానికి బంగారు భవిష్యత్తు కల్పించాలి అని చిన్ని చిట్టి చేతులు చిట్టి మనసులు మనమే జాగ్రత్తగా కాపాడాలని తెలిపారు. ట్రెజరర్ దీనబంద్ గారు మాట్లాడుతూ మారుతున్న కాలంలో తల్లిదండ్రులతో పాటు పిల్లలకు కూడా చదువు యొక్క విలువలు నేర్పించి వారిని మంచి సరైన దారిలో ఉంచి స్వచ్ఛంద సంస్థలు ప్రత్యేకమైన డ్రైవ్ ఏర్పాటు చేసి బాల్యానికి అమూల్యమైన బంగారు భవిష్యత్తు వేయటానికి ప్రతి ఒక్కరూ బాధ్యత కలిగి ఉండాలని కోరుచున్నారు. బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ధాత్రి ఫౌండేషన్ తరఫున పిల్లల్లో అవగాహన సదస్సు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. 18 సంవత్సరాలలోపు పిల్లలు పనికి పోకూడదని ప్రభుత్వం గట్టిగా ప్రయత్నాలు అయితే చేస్తుంది. దానికి సహకారంగా స్వచ్ఛంద సంస్థలన్నీ కూడా ప్రయత్నం చేస్తున్నాయి. దాన్ని ఇంకా ఉధృతం చేసి ప్రజల్లో పిల్లల్లో పనికి పోకూడదనే అవగాహన గట్టిగా మనం తీసుకురావడం వల్ల భావితరాలకి మంచి లైఫ్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ విధంగా దానికోసమని మేము ఈరోజు అవగాహన సదస్సు అనేది నిర్వహించడం జరిగింది. థ్యాంక్ యూ. ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈరోజు ధాత్రి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో చంద్రంపాలెం మరియు నగరంపాలెం పరిసర ప్రాంతాల్లో అవగాహన ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇక్కడున్న ఏరియా పిల్లలను తీసుకుని ర్యాలీగా వెళ్ళి స్లోగన్స్ ఇచ్చాం. దాంట్లో మరి ముఖ్యంగా వాళ్ళకి పనికి వెళ్ళటం వల్ల వచ్చే నష్టాలు, బడికి వెళ్ళటం వల్ల వచ్చే లాభాల గురించి వాళ్ళకి తెలియజేయడం జరిగింది. దాంట్లో పిల్లలు ఎంతగానో చురుగ్గానో పాల్గొని మరి వారి ఉత్సాహాన్ని చూపించి ఒక ప్రతిజ్ఞ చేశారు, మేము బడికే పోతాం పనికి పోమని చెప్పి. ఈ విషయంలో ధాత్రి ఫౌండేషన్ వారు వారి తల్లిదండ్రులతో మాట్లాడి వారికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలి, బడికి వెళ్ళటానికి ఏమైనా సరే పుస్తకాలు కానీ పెన్నులు కానీ పెన్సిల్స్ కానీ ఏమైనా పరికరాలు కావాలంటే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నదని చెప్పి వాళ్ళందరికీ తెలియజేయడం జరిగింది. అందరికీ నమస్తే. ధాత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు చైల్డ్ లేబర్ ఎగెనిస్ట్ డే సందర్భంగా చిన్న అవగాహన కార్యక్రమం పిల్లల మధ్యలో జరిగింది. ఈ కార్యక్రమంలో పిల్లలకి చదువు యొక్క విలువల గురించి తెలియజేయడం జరిగింది. తల్లిదండ్రులకు కూడా అవగాహన ఇవ్వడం జరిగింది. బడికి పంపడం వలన వచ్చే లాభాలు కూడా తెలియజేయడం జరిగింది. పనికి పోవద్దు బడికి పోవాలి అనే నినాదంతో పిల్లల్లో చిన్న స్ఫూర్తిని నింపి పిల్లలు వాళ్ళు చదువుకుంటున్న సమయంలో ఎవరైనా ఎక్కడైనా బడికి పోకుండా పనికి వెళ్ళే పిల్లలుంటే ఎలాగా తెలియజేయాలి పిల్లలకి అనేది కూడా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా ప్రభుత్వము, స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంకా మరెన్నో కార్యక్రమాలు విడివిడిగా జరగాలని కోరుకుంటున్నాను. My name is P. Durga Prasad. I am studying 10th class in JPH School Chandrampalam. ఈరోజు వరల్డ్ డే అగైనెస్ట్ చైల్డ్ లేబర్ సందర్భంగా చదువుకునే వాళ్ళ ఉపయోగాలు ఏంటో, పని చేసే వాళ్ళ నష్టాలు ఏంటో చెప్పబోతున్నాను. మనం బాగా చదువుకుంటే మనం ఉన్నంత స్థాయిలో మనకు రెస్పెక్ట్ ఉంటుంది. అదే మనం పనులకు వెళ్తే మనకు ఎవరు అసలు చూడరు. అందుకే చైల్డ్ లేబర్స్ని పని చేయకూడదని నేను అనుకుంటున్నాను. ఇంకా చైల్డ్ లేబర్స్ చాలామంది అలా వర్క్ చేస్తూ ఉంటారు విలేజెస్లో. వాళ్ళని కూడా ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయాలని అనుకుంటున్నాను. ఇంకా మనం చదువుకోవడం వల్ల మనం చాలామందిని సహాయం చేయగలం. ఇంకా చాలామందికి కొత్త కొత్త విషయాలు చెప్పగలం. ఇంకా మనం కూడా బాగా డెవలప్ అయ్యి దేశానికి ఏదో అలా డెవలప్ చేసేలాగా ఉంటాము. ఇంకా మనం పని చేయడం వల్ల మనం దేనికి పనికిరాము. ఇంకా మనల్ని ఎవరు సరిగా చూడరు. ఇంకా చాలామంది చైల్డ్ లేబర్స్ చిన్నతనంలోనే వర్క్ చేస్తూ చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల చనిపోతుంటారు. అదే మనం చదువుకోవడం వల్ల మనం చాలా ఉన్నత స్థాయిలో ఉండి చాలా ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్తో చాలా హాయిగా ఉంటాము. థ్యాంక్ యూ సార్.
అండ్ నేను ధాత్రి ఫౌండేషన్ వారు ఆర్ధ ఇయర్లో చదువుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేను ధాత్రి ఫౌండేషన్ ఆకర్ గర్ల్స్ హోమ్లో ఉంటున్నాను. ఈరోజు ప్రపంచ బాలల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా చదువుకోవడం వల్ల ఉపయోగాలేంటి, చదువుకోకపోవడం వల్ల నష్టాలేటో చెప్పబోతున్నాను. చదువుకోవడం వల్ల మనం మంచి స్థాయికి వెళ్తాము, మంచి పొజిషన్లో ఉంటాము. మనకి విద్య అనేది చాలా అవసరం ఈ రోజుల్లో. కాబట్టి అందరూ బాగా చదువుకోవాలి. చదువుకోకుండా పనులకి వెళ్ళడం మంచిది కాదు. ఆర్ భాగ్యశ్రీ, జెడ్పీహెచ్ఎస్ స్కూల్, శాంతినగర్. మా విశాలాక్షి మేడం గారు అండ్ మా దీమబంధు సార్. బడి వద్దు బడి వద్దు బడి ముద్దు బడి ముద్దు బడి ముద్దు బడి ముద్దు. జై హింద్. ఒక్క నిమిషం. చదువుకోవడం వల్ల వచ్చే ఉపయోగాలు నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. చదువుకోవడం వల్ల చదువుకుంటే మంచి పొజిషన్కి వెళ్తాం.